నమస్తే అండి. ఈ వీడియోలో చాలా పెద్ద కుటుంబం, గ్రీన్ పార్క్ హోటల్, మ్యారీగోల్డ్ వీటికి సంబంధించిన సంస్థలకు సంబంధించిన దామోదర్ ఈయన గ్రీన్ పార్క్ హోటల్కి మేనేజర్. భార్య రచనారెడ్డి. వీళ్ళిద్దరికీ 2022లో వివాహం అయింది. కానీ ఈ 2 సంవత్సరాలు ఏమైందో తెలియదు. కానీ భార్యాభర్తల మధ్యనైతే చాలా చిన్న చిన్న గొడవలే. అయినా సరే 15 మంది బౌన్సర్స్తో కొట్టించి అలాగే కారులో ఎత్తుకెళ్ళిపోయే వరకు ఈ గొడవ మీడియాలో వచ్చింది. ఈ రచనారెడ్డి దామోదర్ గారు వీళ్ళు చాలా కోటేశ్వర్లు, వేల కోట్ల అధిపతులు, సంపన్న కుటుంబీకులు. ఇలాంటి పెద్ద పెద్ద కుటుంబాల్లో కూడా అత్తాకోడలు గొడవలు, భార్యాభర్తల సమస్యలు ప్రతిదీ కూడా కామనే. పెద్ద కుటుంబమా చిన్న కుటుంబమా అని కాదు, కానీ సామాన్యమే గొడవలు. కానీ అవి కోర్టు వరకు మీడియాలోని రోడ్డుపైకి రావటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు. ఈమె రచనారెడ్డి ఈ ప్రాబ్లం ఎలా వచ్చింది ఏంటని చెప్పినప్పుడు ఆమె 2022లో పెళ్ళయింది. తనకు 34 సంవత్సరాలు. తన భర్తకి 49, ఆల్మోస్ట్ 44, 49 ఏళ్ళ వయసు. మేము చాలా ప్రేమగా ఉన్నాము. విదేశాలకు కూడా వెళ్తూ ఉండేవాళ్ళం. కానీ చిన్న చిన్న గొడవలు అందరూ భార్య భర్తల మధ్యన ఉండే గొడవలే మా మధ్యన ఉన్నాయి. తను ఎప్పుడైనా డ్రింక్ చేసి వచ్చినప్పుడు ఎక్కువ తాగొద్దని మాట్లాడతాం, లేదా తను ఫుడ్ టైంకి తీసుకోలేనప్పుడు దాని గురించి మాట్లాడుతుంది తప్ప మా మధ్యన అలాంటి గొడవలు లేవు. కానీ మా అత్తగారు పార్వతి భర్తని, మా మామగారిని వదిలేసి 18 సంవత్సరాలు అయ్యింది. డైవర్సు. నా భర్త ఒక్కడే కొడుకు కావటం చేత ఎక్కువ ప్రేమ ఎక్కువ. నాకు ఎక్కడ లోబడిపోయి నాన్నే ప్రేమగా చూసుకున్న తను వదిలేస్తున్నాడని ఒక రకమైన ఆలోచనలోకి వెళ్ళి నాకు ఈ పరిస్థితి కల్పించింది అని ఆమె వెర్షన్లో ఆమె చెప్తా ఉంది. జనవరి 18న మా అత్తగారు, మా అబ్బాయి ఎలాగో ఊర్లో లేడు కదా, వాటర్ ట్యాంక్ అది కడిగేస్తున్నాం, నువ్వు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళంటే హైదరాబాద్లో ఉన్న ఊర్లోనే కాబట్టి వెళ్ళింది. ఇలా 4 రోజులు ఇంకా రాలేదు. ఇంకొక 4 రోజులు అలా రోజులు పెంచుకుంటూ పోయిన తర్వాత ఈమెకి డైవర్స్కి నోటీసు వచ్చింది. అసలు మా మధ్యన ఎలాంటి గొడవలు లేవు, చిన్న చిన్న గొడవలు మాత్రమే ఉన్నాయి. నన్ను ఆ ఇంట్లో వాటర్ ట్యాంక్ కడిగేస్తున్నాం కదా, వెళ్ళిన 4 రోజులని ఎంతో ప్రేమగా చెప్పిన మనిషి నాకు డైవర్స్ నోటీసులు ఈ కోర్టు కేసులను చేశారు. నేను నా భర్త కోర్టులో కేసు వేసిన తర్వాత నా భర్త నేను కారులో కూర్చుని మాట్లాడుకున్నప్పుడు నా భర్త, నీకు డైవర్స్ ఇవ్వటం నాకు ఇష్టం లేదు, నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పి బాధపడ్డాడు అని చెప్తా ఉంది. ఒక పక్కన కోర్టులో ఇష్యూ జరిగిన తర్వాత భర్త కొన్నాళ్ళు మాట్లాడినప్పుడు తర్వాత మొత్తం కంప్లీట్గా మాట్లాడటం మానేశాడు. ఈమె కోర్టు ఆదేశాల మేరకు తన భర్త ఇంట్లోనే ఉండటానికి ఒక రూము ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ ఇంట్లో వంట చేసుకుంటాం కానీ ఇతర వసతులు లేకుండా లాక్ చేయటం జరిగింది. ఎందుకంటే ఇది చాలా సంపన్నమైన కుటుంబం. పెద్ద పెద్ద సెలబ్రిటీసే, అలాగే సినిమా పీపుల్స్ ఎవరైనా సరే ఇలా హోటల్స్లో, లగ్జరీ హోటల్స్లో స్టే చేయడానికి వెళ్తున్నారంటే వీళ్ళు సొంతంగా ఉండే హౌసు ఇంకెంత కాస్ట్లీగా ఉంటుంది, ఇంకెంత లగ్జరీగా ఉంటుంది, ఇంకెంత వసూలుతో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ
ఈ రచనారెడ్డి చెప్తున్నది ఏంటంటే, నా భర్తకి నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, మేము చాలా ప్రేమగా ఉన్నవాళ్ళం, కానీ నా భర్తకు నాతో ఉండటం ఇష్టం లేదు. మా అత్తగారు కూడా చెప్తా ఉంది, మే భార్యాభర్తలం ఏం మాట్లాడుకుంటున్నామో అని కూడా గది బయట నుంచి వినేదని కూడా చెప్తా ఉంది. ఆమె చెప్తుందంట వాళ్ళ అత్తగారు. అలాగే ఇంత ప్రాబ్లం జరిగి మీడియా వరకు వచ్చి కోర్టులోకి వచ్చి ఈ ఇంత విషయం జరుగుతున్నప్పుడు ఈమెని బౌన్సర్లు 15 మంది బౌన్సర్లు, అందులో లేడీస్ కూడా ఉన్నారు, ఈమెని కొట్టడం జరిగిందంట. ఆమె స్పృహ తప్పి పడిపోవటం, ఆ పక్కనున్న నైబర్స్ వచ్చి రావటం వల్ల వాళ్ళు పారిపోయారట. కార్లు ఎక్కించి తీసుకెళ్ళిపోవడానికి కూడా ట్రై చేశారట. అంటే ఆల్మోస్ట్ మనం క్లారిటీగా చెప్పుకోవాలంటే హత్యాయత్నం. నిజంగా ఒక పెద్ద రాయల్ ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించిన కోడల్ని ఆ ఇంటి అత్తగారు, నా కొడుకు నా మాట వినట్లేదు, నా కొడుకు నాకు కాకుండా నా కోడలికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనుకున్న అత్తగారులు ఎక్కడో ఉండొచ్చు, కానీ కొడుకు నుంచి సెపరేట్ చేయాలనుకున్న అత్తగారులు ఎవరు ఉండరు. అలా అనుకుంటున్నారంటే వాళ్ళు న్యాయంగా ఆలోచించట్లేదని మనం అనుకోవాలి. అలాంటి ఆవిడ పెళ్ళే చేయకూడదు, అది చాలా తప్పు. పెళ్ళైన తర్వాత నా భర్త, నా పిల్లలు నా మాట వినాలనుకోవటం తప్పులేదు, కానీ భర్త మాట వినొచ్చుగా నా కొడుకులు కూడా పెళ్ళైన తర్వాత నా కోడలు వచ్చినా సరే నేను గీసిన గీట్నే దాటకూడదు అనుకోవటం కొంచెం పొరపాటే. ఎందుకంటే పెళ్ళైన తర్వాత వాళ్ళ భార్యాభర్తలకి ఒక లైఫ్ అంటూ ఉంటుంది, వాళ్ళకంటూ ఆలోచనలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏదో విషయం అయితే బయటికి రాకుండా ఉంది. ఈ ఇంటర్వ్యూ జరుగుతున్న ఒక ఛానల్ కింద ఒకళ్ళు కామెంట్ పెట్టారు, ఈమెకి లవ్ మ్యారేజ్ ఇంత మునుపు జరిగింది, ఒక మ్యారేజ్ జరిగింది, ఇది సెకండ్ మ్యారేజ్ అని ఒకళ్ళు చాలా క్లియర్గా కామెంట్ పెట్టారు. అంటే ఇది కావాలని ఈవిని డీగ్రేడ్ చేయడానికి పెట్టారా, లేదా నిజంగా లవ్ ఉందా ఈమెకి అనేది మనకి క్లారిటీగా ఇంకా బయటికి రాలేదు. ఒకవేళ 34 సంవత్సరాలు ఆల్మోస్ట్, ఇంకా ఈమెకి చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు కాలేదని చెప్తుంది ఈమె కూడా కంపెనీలు నడుపుతూ ఉంది, క్యాడర్న వ్యక్తి, సంతానం కావాలని చెప్పి కూడా అడుగుతూ ఉంది. అలాగే నా భర్త నాకు కావాలని అడుగుతుంది. ఎన్ని గొడవలు జరుగుతున్నా సరే, కానీ కావాలని చెప్పి ఈమె డీగ్రేడ్ చేయటానికి ఇంతకు మునిపే లవ్ మ్యారేజ్ అయ్యింది, ఇది సెకండ్ మ్యారేజ్ అని కామెంట్ పెట్టారు. కాబట్టి అదే నిజమైతే కనుక వీళ్ళకి ఈ అమ్మాయికి ఇంత మునిపే పెళ్ళి అయ్యింది, కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి కోడలుగా రావటం, మన ఇంట్లో ఉండటం ఇష్టం లేదని చెప్పి అత్తగారు దూరం పెడుతుందా భర్త, లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? ఒకవేళ కారణం నా కోడలు నా కొడుకును కాకుండా చేస్తుందనే ఆలోచన ఉంటే కనుక అది రాంగ్ వే. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఆల్మోస్ట్ భార్యాభర్తలు కలిసి ఉండాలి, సుఖంగా ఉండాలని కోరుకోవటంలో తప్పేమీ లేదు. కానీ కొంతమంది పిల్లల మీద ఎక్కువ ఆశ పెట్టుకుని, అంటే ఈ పార్వతి అత్తగారు తనకు ఒక్కగానొక కొడుకు, పైగా భర్త కూడా డైవర్స్ ఇడిచిపెట్టేసింది, అన్ని ఆశలు కూడా కొడుకు పైనే పెట్టుకుంది. కాబట్టి ఈ కొడుకు నా కోడల మాట విని నన్ను దూరం పెడుతున్నాడని బాధతో ఉండి ఏమన్నా చిన్న గొడవలు పెట్టవచ్చేమో, కానీ తన కొడుకు నుంచి కోడల్ని శాశ్వతంగా బయటికి పంపించేయాలి, బాడీ గార్డ్స్తో కొట్టించాలి అనే ఆలోచన అయితే పెట్టుకోరు. దీనిపైన ఎవరు కూడా స్పందించట్లేదు. ఈ అమ్మాయి పైన, ఈ 34 ఏళ్ల ఈ రచనారెడ్డి పైన బాడీ గార్డ్స్ కొడతాకి వెళ్ళినా సరే, కొట్టినా సరే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే తీసుకోలేదు. అంటే ఎందుకు తీసుకోలేదంటే అది మరి వారికి మధ్యన అండర్స్టాండింగ్ ఏంటో తెలియదు. ఇన్ని విషయాలు జరుగుతున్నా సరే ఈమెకి ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు.
కొన్ని పలు ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చినా సరే ఆ ఇంటర్వ్యూస్ టెలికాస్ట్ కాకుండా చేయటం, ఇంటర్వ్యూస్కి ఈవిడ అడిగితే వాళ్ళని నో అని చెప్పించడం అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళలో అయినా చిన్న చిన్న వాళ్ళ ఇళ్ళలో అయినా భర్తకి భార్యకి గొడవ వచ్చినా, అత్తకి కోడలు గొడవ వచ్చినా అది 4 గోడల మధ్యనే ఉండాలి. సర్దుబాటుతనం చేసుకోవాలి. కొంచెం వెర్షన్ బాగాలేనప్పుడు టైం ఇచ్చేసి గ్యాప్ ఇచ్చేస్తే కాలానికి సమయానికి ఎంత శక్తి అయినా ఉంది. ఎలాంటి గాయాన్నైనా కాలం మాన్పటంలో ఎలాంటి సందేహం లేదు. భార్యాభర్తల గొడవలు వచ్చినా, ఫ్యామిలీ గొడవలు వచ్చినా వెంటనే కోర్టుకి వెళ్ళిపోయి అవి రచ్చకి వెళ్ళటం అనేది అది కరెక్ట్ కాదు. అది భార్య వెళ్ళినా భర్త వెళ్ళినా డైవర్స్ కావాలని కోర్టుకి వెళ్ళిపోతున్నారంటే కనుక వీళ్ళిద్దరి మధ్యన ఎలాంటి సత్సంబంధాలు ఫ్యూచర్లో ఉండవు. ఒకవేళ కోర్టు అంగీకారం, కోర్టు భార్యాభర్తలు కలపాలని ప్రాసెస్లు ఇద్దరిని కలిపినప్పటికీ కూడా వీళ్ళ మధ్యన ఒక రకమైన అగాధం ఏర్పడుతుంది. నన్ను నువ్వు కోర్టుకి ఈడ్చావు కదని చెప్పి భర్త భార్య జీవితాంతం కూడా ఒక రకమైన కక్ష ధోరణిలోనే ఆ మనసు అనేది ఉంటుంది. ఏ గొడవ వచ్చినా సరే అది ఇంట్లో పెద్దవాళ్ళతోటి అది అటు ఇటు కూర్చుని సర్దుబాటుతనం చేసుకోవాలి. కానీ మీడియాలోకి వచ్చినా, కోర్టులకి వెళ్ళినా, పబ్లిక్ విషయం వచ్చినా ఆ టోటలు ఆ గ్రీన్ పార్కు పెద్ద రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఆమెమో నన్ను బాడీ గార్డ్స్తో కొట్టించారని చెప్తుంది. నా అత్తగారి వల్ల, నా భర్త వల్ల నాకు ప్రాణభయం ఉందని ఈమె చెప్తుంది. ఆమె అత్తగారేమో నా కోడల వల్ల ప్రాణభయం ఉందని చెప్తుంది. ఈ అమ్మాయి మొబైల్ కూడా ఆ కొట్టిన వ్యక్తి లాక్కుని తీసుకెళ్ళిపోయాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అత్తా కోడల్లో భర్త మధ్యన, ఈ ముగ్గురు మధ్యన గొడవలు ఏమైనప్పటికీ కూడా అవి కొన్ని నిజాలైతే బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు అనిపిస్తుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా భార్యాభర్తల్ని కలపటాకే చూడాలి తప్పించి కానీ డైవర్స్కి అప్లై చేసుకున్న అప్పటి వరకు భర్త నువ్వు నాకు ఇష్టం, నీకు నేను డైవర్స్ ఇవ్వాలని అనుకోవట్లేదు, నాకైతే అలాంటి ఆలోచన లేదు, ఇది నా ఆలోచన కాదు అని కోర్టు దగ్గర కారులో 4 గంటల వరకు ఏడ్చిన భర్త ఇప్పుడు సడన్గా మాట్లాడటం మానేట కారణం ఏంటో కూడా తెలియాలి. ఈ రచనారెడ్డి మీడియా ముందు వచ్చి మాట్లాడుతుంది కానీ తన భర్త వైపు అత్తగారు కానీ ఇంకెవరు కూడా మాట్లాడట్లేదు. అందులోని వీళ్ళ ఫ్యామిలీలో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వ్యక్తి గౌతమ రెడ్డి అని చెప్పి ఈ రచనారెడ్డి భర్త ఫ్యామిలీ వైపు మనిషి అంట. అతనే వీళ్ళ ఇంట్లో ప్రతి విషయం కూడా ఇతను ఈ రచనారెడ్డి దగ్గరికి వచ్చి ఒకలాగా, వాళ్ళ దగ్గరికి వచ్చి ఒకలాగా, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి సపోర్టెడ్గా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు తన భర్త వైపే ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు. ఏది చెయ్యాలన్నా ఇంట్లో గడ్డిపరక కదలాలన్నా సరే గౌతమ్ రెడ్డి అనే వ్యక్తే మా ఇంట్లో ఇంపార్టెంట్ అని చెప్పి రచనారెడ్డి చెప్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అత్త భర్త మరి కొట్టిస్తాకి చంపించటానికి రెడీ అయ్యారో లేదో తెలియదు. కానీ దీనివల్ల ఏంటంటే కుటుంబ గౌరవం కాస్త రోడ్డు మీద పడిపోయింది. ఇన్నాళ్ళు ఎంతో రాయల్టీగా ఉన్న ఈ గ్రీన్ పార్కు హోటల్స్, మ్యారీగోల్డ్, ఇవి చాలా రాయల్ హోటల్స్, ఇవి చాలా లగ్జరీ హోటల్స్. అందులో స్టే చేయటాకే రిచ్ పీపుల్స్ తప్ప మామూలు వాళ్ళు కూడా ఎవరు కూడా అందులో వెళ్ళలేని పరిస్థితి. అలాంటి హోటల్స్ అధినేత సంబంధించిన కుటుంబీకులు, ఫ్యామిలీ కుటుంబీకులు ఇలా ఈ రోజున చిన్న సమస్య పెద్ద సమస్య అయినప్పటికి కూడా రోడ్డు మీద పడిపోయి కొట్లాట్లు అనేది పెట్టుకోవటం ఆ కుటుంబానికి చెడ్డ పేరనే చెప్పుకోవాలి. ఏదైనా సరే ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి అటువైపు పెద్దలు ఇటువైపు పెద్దలు కూర్చుని భార్యాభర్తల గొడవలు కానీ అత్తాకోడల గొడవలు కానీ సమర్థించుకోవాలి. కానీ కాదని చెప్పి పంతాలకు పోతే పోయేది ఆ కుటుంబం పరువు.